అమరావతి రైతుల ఉద్యమంలో భాగంగా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అమరావతి రాజధానికి భారీగా కేటాయింపులు జరగడం జరిగింది. వార్షిక బడ్జెట్లోని దాదాపు 6,000 కోట్ల రూపాయల కూడా అమరావతి నిర్మాణానికి కేటాయించారు. గత 5 సంవత్సరాల్లోనే వైసీపీ సర్కారు ఉన్న నేపథ్యంలోని ఒక్క రూపాయి కూడా అమరావతి నిర్మాణానికి కేటాయించలేదు. దాదాపు 5 సంవత్సరాల తర్వాత భారీగా నిధులు అమరావతి రాజధానికి కేటాయించిన నేపథ్యంలో ఇకపై అమరావతి రాజధాని పనులు పరుగులు పెట్టబోతున్నాయి. మనతో పాటు అమరావతి రైతులు ఉన్నారు. 5 సంవత్సరాల పాటు వీళ్ళ ఉద్యమం కారణంగానే అమరావతి నిర్మాణం శరవేగంగా జరగబోతుంది. మనతో పాటు రైతులు వాళ్ళతో ఎలా చూస్తున్నారమ్మా? 5 సంవత్సరాల పాటు చాలా పోరాటాలు చేశారు. తొలిసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్లోని దాదాపు 6,000 కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణానికి కేటాయించారు. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఇవాళ బడ్జెట్ చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 5 ఏళ్ల తర్వాత మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇలాంటి బడ్జెట్ ఒకటి పెడతాం. అందులో చంద్రబాబు గారికి చెప్పే పని లేదు. ఇవాళ ఆయన్ని పొగట్టం ఏదో ఆయన వచ్చాడని పొగట్టం కాదు. ఇవాళ చంద్రబాబు గారు అంటే అందరూ 2020 విజన్ చూశాక తప్పనిసరిగా చంద్రబాబు గారిని అవునన్నా కాదన్నా ఎంతమంది ఆయన ఎన్ని అన్నా కూడా ఆయన అది అంగీకరించాల్సిందే ఆయన విజన్ని. ఇవాళ ఆయన బడ్జెట్ పెట్టాడు అంటే ఒక రీజన్ ఉంది. 6,000 కోట్లు అంటే మాటలు కాదు. ఇవాళ అమరావతికి ఇవాళ అమరావతిలో పనులు ఏం చేయటం లేదని అందరూ అలిగిన మాట వాస్తవమే. చాలామంది సొంత వాళ్ళే. కాకపోతే మొన్నటిదాకా అసెంబ్లీ ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్ ఒకటి అడ్డం వచ్చింది. టెండర్లు వేసాం కానీ ఎలక్షన్ కోడ్ ఉందని ఆపామని చెబుతున్నారు. రేపు మార్చి 15 నుంచి అయితే ఇక అసలు ఫుల్గా స్టార్ట్ చేస్తామంటున్నారు పనులు ఆపకుండా. ఇంత బడ్జెట్ కేటాయించి మరి రాష్ట్రానికి కూడా బడ్జెట్ ఇంత లక్షల కోట్లు 3 లక్షల కోట్లు కేటాయించడం అంటే మాటలు కాదు. రాష్ట్రంలో ఇదే ఫస్ట్ టైం అంటున్నారు. మన ఆంధ్రప్రదేశ్ ఎక్కువ బడ్జెట్ బయటికి రావటం. కానీ కంపల్సరిగా ఇదంతా కూడా తీసుకొని బడ్జెట్ కేటాయించి మంచిగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలని మేము కూడా కోరుకుంటున్నామండి. నెక్స్ట్ అమరావతి సెల్ఫ్ ప్రాజెక్ట్ ఒకటి అందరూ గమనించాలి. ఇది ప్రతిసారి బాబు గారు అమరావతి చూస్తున్నారు, పోలవరమే చూస్తున్నారు, మరి అమరావతికి ఎక్కువ పెడతా అంటున్నారు అని చెప్పేసి చాలామంది అంటున్నారు. బయట వైసీపీ వాళ్ళు కూడా ఇప్పుడు కూడా అంటారు. అమరావతికి ఒక్కదానికే పెట్టరండి. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అందరికీ తెలిసి వాళ్ళు 8,500 కోట్లు 8,000 ఎకరాలు ఇంకా చిల్లర 8,500 ఎకరాలు ఉన్నాయి అమరావతికి. ఇంకా మీరు ఏదైనా సరే పెట్టాలి పెట్టుబడులు అంటే వాళ్ళు బయట వాళ్ళని తీసుకురావాలన్నా కంపెనీలు ఏమన్నా తీసుకురావాలన్నా ఆయన చూపించేది వాళ్ళ ల్యాండ్ బ్యాంకే. వాళ్ళు మేము భూములు ఇచ్చేటప్పుడు కూడా ఆయన ఇది ల్యాండ్ బ్యాంకు ఇంతకన్నా నేను ఇవ్వను అన్నాడు. మేము ఎకరం ఇచ్చి 25 సెంటు మాకు ఇటు ఏంటంటే ఇంకా ఏదన్నా చూడమంటే ఆయన ఒకటే మాట చెప్పాడు, ఇది ల్యాండ్ బ్యాంకు, దీన్ని అడ్డం పెట్టే మనం ఏదైనా సరే సాధించాలి కానీ దీన్ని మనం అదే ఇట్లా ఇంకా ఇవ్వలేమమ్మా, మీ అందరికీ ఆ రేటు వచ్చిద్ది 25 సెంటుకు కూడా డెవలప్ అనేది మనం చూడాలని చెప్పి అన్నాడు. ప్రతి ఒక్కళ్ళం ఇవాళ అమరావతిలో ఇవాళ అందరం ఆశపడి మా పనులు అవ్వాలని మరి ప్లాట్లు కూడా మాకు ఇస్తామన్నారండి 3 ఏళ్లకి. ఆ ప్లాట్లన్నీ కూడా డెవలప్ చేసి ఇస్తారని ఇప్పుడు 6,000 కోట్లు ప్లస్ ఏషియన్ బ్యాంక్ ఒకటి వరల్డ్ బ్యాంకు సహకారంతో మరి మిగిలిపోయిన పనులన్నీ కూడా అవి కూడా పూర్తి చేసి అమరావతికి ఒక రూపు అనేది తీసుకొస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈ 2 ఏళ్లలోనే అమరావతి అనేది ఒక రూపురేఖల్లో ఉంటుందని. 5 ఏళ్ళు అసలు అమరావతి అంటే భూస్థాపితం చేయాలి, అమరావతి నాకు లెక్కలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి అంటే అభివృద్ధి ఒకసాటే ఉంటుంది, చుట్టుపక్కల ఎక్కడ ఉండదని నేను మారుతున్న విశాఖపట్నం అన్నాడు. పోలవరం ఎందుకు ఆపేసావు నువ్వు? మరి అది అభివృద్ధి కాదా? అది ఆంధ్రాకే బెనిఫిట్, 4 రాష్ట్రాల మీదుగా పోతుంది, అది ఆంధ్రాకే బెనిఫిట్ ఎక్కువ. దాన్ని కూడా నువ్వు ఆపేసావు, దాన్ని ఏ రకంగా ఆపేసావు? కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అమరావతి బాగు చేయడు, పోలవరం బాగు చేయడండి. ఇక మళ్ళీ ఆయన రాడు. పదే వచ్చి ఇప్పుడు మీడియాల ముందుకు ఏనాడని ఇంతసేటు వచ్చాడా? ఓడిపోయిన తర్వాత ప్రతిసారి మీడియా ముందుకు వచ్చి ప్రతి వాళ్ళని జైలు యాత్ర బాగా చేస్తున్నాడు. పలకరించి రావటం, మీడియా ముందు 4 పేజీలు వేసుకునేటు చూసుకుంటా ఆ పిచ్చియో ఎచ్చియో నన్న తాత అంట 4 మాటలు మాట్లాడటం పోవటం. ఇవాళ ప్రతిపక్ష హోదా ఉంటేనే వస్తా అంట. మరి ప్రతిపక్ష హోదా లేనప్పుడు నీ పులివెందులకి ఏం చేస్తావు? మిగిలిన గెలిచిన నియోజకవర్గాల్లో వాళ్ళు ఏం చేస్తారు మీరందరూ కలిసి? కాబట్టి ఇవాళ బడ్జెట్ మీరన్నా ఇంటే మీరు ఇన్ని సంతోషించి మీ నియోజకవర్గాలకు ఏం కావాలో చూసుకుంటే బాగుండేదండి. ఆ 11 మంది కూడా వాళ్ళు బడ్జెట్ పెడుతున్నారని తెలుసు. మీరు అందరూ వచ్చి ఓట్లు 40% ఉండయి నాకని చెప్పేసి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నావు. అసెంబ్లీలో పోరాడుకున్నా నువ్వు ఎక్కడ పోరాడతావా? బజార్లో పోరాడతావా? నుంచొని ఎక్కడ మీడియా పాయింట్ దొరికితే అక్కడ పట్టుకొని నువ్వు అంటం తప్పితే నువ్వేదన్నా అడుగుతున్నావా?
అక్కడ అడుగు అసెంబ్లీలో అడుగు, మా నియోజకవర్గానికి ఇది కావాలండి, మాకు ఇది కావాలి, మాకు ఎంత ఇస్తున్నారు ఏంటి అని చెప్పి మా ప్రజలు మాకు ఓట్లు వేశారు, మేము వాళ్ళకి జవాబుదారీగా ఉండామని చెప్పి అడగండి వచ్చి ఆ 10 మంది. ఆ దమ్ము లేదు మీకు. రావటం, గొడవ చేయటం, వెళ్ళటం, రాష్ట్రాన్ని కూడా ఇంకా నాశనం చేయాలి. రాష్ట్రానికి ఏ మంచి జరగాలన్నా వాళ్ళు ఆపుతారండి. ప్రపంచ బ్యాంకు కూడా ఉత్తరాలు రాశారు, వీళ్ళకి ఏమి ఇవ్వద్దు మీరు, అసలు ఇవ్వటానికి ఇల్లు లేదు, పొలాలు ఇవ్వలేదు, అయ్యి లేదని. 34,000 ఎకరాలు ఇస్తే ఇంక పొలాలు ఇవ్వనాళ్ళు 10 మంది 10% ఉండారేమో, వాళ్ళు పొలాలు ఇవ్వలేదని చెప్పి ఆయనకు బాధ వేసిందంటే అక్కడికి ఉత్తరాలు రాస్తున్నాడు తీసుకెళ్ళి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ని శాంతం తొక్కి పట్టి ఉంచాలి ఆయన. అది ఆయన ఉద్దేశం. బాగుపడటం ఇష్టం లేదు. ఇంకేదన్నా ఉంది అంటే సంక్షేమ పథకాల్లో డబ్బులు ఎందుకు తెస్తున్నా అంటే అప్పులు గొప్పగా ఆంధ్రప్రదేశ్ని మార్చాలని. అంతేకాని జనమే ప్రేమ ఉండి ఆయన సంక్షేమ పథకం అప్పట్లో ఏమి ఇవ్వాల. ఇప్పుడు అంతకన్నా ఎక్కువగానే సంక్షేమ పథకాలకు కూడా వాళ్ళు కేటాయించారు. చాలా వాళ్ళ బడ్జెట్లో వాటికి అయ్యే కేటాయించారు. వ్యవసాయానికి కానీ చాలా ఆనందంగా ఉందండి. మరి మేము రైతులమే కనుక రైతులకు కూడా వాళ్ళ పెద్దపేట వేసినందుకు మాకు ఆనందంగా ఉంది. రైతులను ఎప్పుడు కాస్త రాజకీయ నాయకుడు ఎమ్మట కాకుండా రైతులు ఎమ్మట నుంచొని ఫోటో దిగాలని మా రైతులు కోరికండి. భూములు ఇచ్చిన వాళ్ళకి మాకైతే అదే కోరిక. ఆ దిశగా రైతులకి ఏదన్నా మేలు జరిగే ప్రయత్నం చేయాలని మేము ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. నువ్వు చెప్పాబే, నువ్వు ఏం చెప్తున్నావు? చాలా ఉద్యమంలో పాల్గొన్నావు, 5 సంవత్సరాలు చాలా కష్టాలు పడ్డారు. నువ్వు రాజధాని ఒక రూపురేఖలో మారబోతున్న పరిస్థితి ఉంది, నిర్మాణం కూడా చేపడుతుంది. ఇంత పెద్ద మొత్తంలోని బడ్జెట్ కేటాయింపు గురించి అందరికీ నమస్కారం. ఈరోజు బడ్జెట్ చూస్తే రాష్ట్రం ఎంతో అప్పులు కుప్పయినా కానీ ఈరోజు 3,20,000 కోట్లు రాష్ట్ర బడ్జెట్ పెట్టారు పయ్యాబుల కేశవ్. మరి దీన్ని చూసైనా రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలి. ఇక్కడ ఇది ఆంధ్ర రాష్ట్ర రాజధాని, సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని ఇది. అంతేగాని ఇది ఎవరో పెట్టేది చేసేది కాదు. అయినా కానీ ఎంతో పెద్ద మనసుతోటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి 6,000 కోట్లు ప్రకటించాడు ఈరోజు ఈ బడ్జెట్లోనే. గత 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయన ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి. దద్దమ్మ మాటలు, ఆడ శవం ఉంటే ఆడ పోయి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు. ఇలా ఆయన పులివెందుల ఎమ్మెల్యే అయ్యుండి కూడా మరి సాక్షాత్తు మరి అసెంబ్లీకి రాకుండా ఆయన ఎక్కడ పడితే అక్కడ ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ను చదువుతా ఆయన కాలం వెళ్ళబుస్తున్నాడు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి చేసేది ఏం లేదు. ఆయన అన్ని దొంగ మాటలు, అబద్ధాలు, ప్రాంతీయతత్వాలు, ఈ భేదాలు రెచ్చగొట్టి 5 సంవత్సరాల రాజధానిని సిట్టడివి చేశాడు. కాబట్టి ఇవాళ ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక ఇజనగల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన మీద నమ్మకంతో ఇక్కడ రాష్ట్ర ప్రజలు భూములు ఇచ్చారు ఇక్కడ అమరావతిలో. అంతేగాని ఎవరినో చూసి ఏదో చేద్దామని ఇలా మరి ఇచ్చిన దాన్ని ఆయన ఏం చేశాడు? నిన్న మాట్లాడతాడు పనిమాల దద్దమ్మ కొడాలి నానిగాడు. ఎరా నువ్వు అక్కడ చేస్తావు ఇంకా డెవలప్, ఇంకా నువ్వు గెలవటం, మళ్ళీ మీరు డెవలప్ చేయటం, మీ శాతం మేము చేయించుకోవటం. మీ అంత పరమ దరిద్రులు ఉన్నారంటారా మీ పార్టీలో? అసలు ఎన్ని కేసులు రా బాబు? అసలు కేసులు అలవాటు చేసిందే మీరు ఈ రాష్ట్రానికి. అంత ముంగల కేసులు ఏమైనా ఉన్నాయంటారా? ఎరా కొడాలనిగా మాట్లాడుతున్నావు నువ్వు, నిన్న కూడా మాట్లాడుతున్నావు నువ్వు. అక్కడ డెవలప్ చేస్తావు వైజాగ్లో. ఇక్కడ భూములు ఇచ్చిన వాళ్ళం మేము పిచ్చోళ్ళమా? మేము ఆపగలిగాం, ఆపామరా? నువ్వు కడతావరా 3 రాజ్యాలు, మీరు ఒక ఏపీలా. ఇవాళ మేము ఛాలెంజ్ చేసాం మీ మీద. ఆ రోజు ఛాలెంజ్ చేస్తున్నాం, ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాం. ఎప్పటికైనా సరే మేము భూములు ఇచ్చిన రైతులు మేము మాట్లాడతాం. ఏమీయకుండా పనికి మాలి దద్దమ్మలారా మీ ఊళ్ళో కచ్చిరి ఒక బస్ షెల్టర్ కట్టలేని ఎదవలరా మీరంతా మీ ఎమ్మెల్యేలు. మరి ఇవాళ ఎందుకు రారు మీ 11 మంది? వచ్చి అసెంబ్లీలో మాట్లాడండి, నిలదీయండి చంద్రబాబు నాయుడిని. ఇవాళ పెట్టండి 3 రాజధానులు శిబిరాలు. ఇవాళ పెట్టండిరా మీరు, ఆయాలు పెడతాం కాదు. ఇవాళ 3 రాజధానులు శిబిరాలు పెట్టి చంద్రబాబు నాయుడిని ఎదుర్కోండి. వాళ్ళ మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే, ఆ ధైర్యం లేదు మీకు, ఆ దమ్ము లేదు. ఎక్కడన్నా శవం నిలబడగానే ఆడ పోతారు. చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద ఏదో బురద చల్లుతారు, లేకపోతే పవన్ కళ్యాణ్ మీద బురద చల్లుతారు. ఇవాళ ఇన్ని కేసులు మీ మీద వస్తున్నాయంటే దేనికి వస్తున్నాయి? పనికి మాలిన మాటలు మాట్లాడారు కాబట్టి, మీరు పనికి మాలిన దద్దమ్మలు కాబట్టి మీ మీద కేసు పెడతారు. మీ మీద కేసులు పెడుతుంటే నాకు బాధగానే ఉంది, కాంగ్రెస్ వాదిగా నాకు. ఎందుకంటే నేనేం చంద్రబాబు నాయుడు మనిషిని కాదు. పనికి మాలిన దద్దమ్మలారా మీరు చెయ్యతప్పుడు ఎవడు కేసు పెట్టడం? అసలు మా మీద ఎందుకు పెట్టారు? రైతులు మేము భూములు ఇచ్చిన రైతుల మీద మా మీద ఎన్ని కేసులు పెట్టారు? నా మీద 34 కేసులు పెట్టారు. ఎదవల్లారా దేని పెట్టారా? మీరు పనికి మాలిన తిట్లు తిట్టి, ఆడవాళ్ళ తిట్టి, పిల్లలు తిట్టి, మీ ఇష్టాధారం చేసి మరి వాసిరెడ్డి పద్మ మీ పార్టీలో మన దాకా ఉంది, చైర్మన్ చేసింది, మహిళా చైర్మన్. మరి ఆమె ఎందుకు పెట్టింది కేసు మీ మీద? అంత దరిద్రులు అయిపోయారు మీరు ఈ రాష్ట్రానికి. ఈ రాష్ట్రానికి పెద్ద శనిగాళ్ళు అయిపోయారా మీరు? మీ 28 మంది మీరు ఎప్పుడు బస్పీపట్నం అయిపోతారో ఈ రాష్ట్రం అప్పుడు బాగుపడిద్ది. అంతే తప్ప మీరు ఏమి చేయలేరు, మీ వల్ల కాదు. మీరు రాయి మీద రాయి పెట్టలేరు, సిమెంట్ కట్టుకోలేరు, మీ వల్ల కాదు. ఆయన ఏదో కింద పడో మీద పడో, ఆయనకి దేవుడు కూడా అట్లాంటి స్క్రిప్టే ఇచ్చాడు ఆయనకి, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆయన
దీన్ని బ్రహ్మాండమైన రాజధానిగా చేస్తాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించండి, చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంజనగల ముఖ్యమంత్రి గారు కాబట్టి ఇలా 6,000 కోట్లు ప్రకటించారు పెద్ద మనసు చేసుకొని. అదే మనసుతోటి మాకు కూడా అయ్యా చంద్రబాబు గారు మీరు మా రైతులకి, మేము రైతులకు కూలీలు అయిపోయామయ్యా మేము భూములు ఇచ్చి, కాబట్టి మాకు ఏదన్నా బ్యాంకీలో లోన్లు ఇచ్చి ఏర్పాట్లు చేస్తామని మేము ఆశిస్తున్నాం బాబు. అట్నే లోకేష్ గారికి కూడా అదే మాట చెబుతున్నాను నేను. మీరు ఒక్కసారి మా ఎందుకు దయించి మా రైతులకు కూలీలు కాకుండా మమ్మల్ని కూడా మాకు కూడా లోన్లు ఇచ్చి మా పిల్లల చదువులకి సహకరిస్తారని కోరుకుంటున్నాం. జై అమరావతి, జై జై అమరావతి. బాబు మీరు చెప్పండి, అమరావతికి సంబంధించి ఉద్యమంలోని దాదాపు 5 సంవత్సరాల పాటు పాల్గొన్నారు. ప్రస్తుతం నిధులు కేటాయించడం, నిర్మాణాలు జరుగుతుంది, ఎంతవరకు పూర్తయ్యాయి అనుకుంటారు? ఒక కొలిక్కి వచ్చింది అనుకుంటున్నారు మొత్తం ఓవరాల్గా నిర్మాణాలు? గ్యారెంటీ కొలికి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ బడ్జెట్లో ఆయన దగ్గర 6,000 కోట్ల పైసలకి ఇచ్చాడంటే అమరావతి రైతులు త్యాగపదం. వాళ్ళ తెలుగుదేశం పార్టీ గెలవడానికి కూడా 2 పాదయాత్రల్లో అంతకుముందు పార్టీ వాళ్ళు పోటీ జెండా కూడా తెరిచారు. మేము 2 రైతులు అన్ని జిల్లాలు తిరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉత్తేజం వచ్చింది. నేను అనుకోవటం ఇవాళ పార్టీ గెలవడానికి కారణం అమరావతి రైతులే, మా 2 పాదయాత్రలే. ఇట్లే తెలుగుదేశం పార్టీలో ఉత్తేజించి వాళ్ళు గెలిచారు. కాబట్టి ఆయన ఆ నమ్మకంతో మా అమరావతిని డెవలప్ చేయాలని మర్చిపోకుండా 6,000 కోట్లు ఇచ్చాడు. ఆయన ఇవ్వాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం రావడానికి కూడా మేము అమరావతి రైతులే కారణం. 13 జిల్లాల్లో కూడా అమరావతి 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 అనేది మేము 2 జిల్లాలు 2 సార్లు పాదయాత్ర చేసి బాగా చేయటం వల్ల అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు కానీ వాళ్ళు కానీ మేము బయటకు వెళ్తే మేమట వాళ్ళు వచ్చారు. ఇవాళ పార్టీ ఉనికిని కాపాడుకున్నారు. తెలుగుదేశం పార్టీ గెలవడానికి కారణం అమరావతి రైతులు. కాబట్టి ఇవ్వాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. అందుకని ఇచ్చాడు, గ్యారెంటీగా ఇస్తాడు, చేస్తాడు. మీరు పడిన ఇబ్బందులు కావచ్చు, అరెస్టులు కావచ్చు, ఉద్యమంలోని చాలామంది మిమ్మల్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం సత్ఫలితాలు సాధిస్తున్నారు, ఏమనుకుంటున్నారు? చేశారు. కనీసం మా మీద ఇతని మీద కూడా 20 కేసులు ఉండే, నా మీద ఒక 10 కేసులు ఉండే. కేసులు కూడా ఎదుర్కొని చేశాము. మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టాడు ఆయన. అన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని ఇబ్బందులతో పెట్టాడో అంత ఉత్తేజంతో వాళ్ళ తెలుగుదేశం పార్టీకి జనం ఓట్లేశారు. అమరావతి రైతుల కంటనీరు వాళ్ళ జగన్కి శాపం జరిగింది. ఇక జగన్ అనేది రావడం జరగదు. అమరావతి రైతులే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి తెలుగుదేశం పార్టీకి కానీ వెన్నుముక్క అని తెలియజేస్తుంది. ఇంకెవరు ఉన్నారా? చాలా ఉద్యమం చేశారు 5 సంవత్సరాల పాటు. అమరావతి రైతులకు 6,000 కోట్లు ఇచ్చారు. ఎలా ఉందంటారు పరిస్థితి? అమరావతి పరిస్థితి ఎలా ఉండబోతుంది? అమరావతి పరిస్థితి బాగానే ఉంటుంది. ఇప్పుడు బాబు గారు వచ్చారంటేనే టాలెంట్ మారింది. ఇప్పుడు పొద్దుటి పొడిసిద్ది, పొద్దుటి గూకిద్ది. జగన్మోహన్ రెడ్డి టైంలో పొద్దుటి పొడిచింది, పొద్దుటి గూకింది, ఎదురు మొత్తం గమ్మట్టి. ఇప్పుడు బాబు గారు వచ్చాక తూర్పునే పొడిచింది, తూర్పు కూడా ఈశాన్య మూల పొడిచింది పొద్దు, నైరుతి మూల గూగుతుంది. బాబు గారు వచ్చారంటే స్టెండ్ అంతా మారిపోయింది. అది వరకు నేను చెప్పుకోకూడదులే కానీ ఎండికి బంగారానికి అంత. ఇప్పుడు బంగారం కాసు వచ్చేసరికి దగ్గర 80,000, ఎండు వచ్చేసరికి ఎంత 10,000, కాసు వచ్చేది 4,000 5,000 పడింది. ఇత్తడికి రాయికి ఎంత తేడా ఉండదో జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకి అంత తేడా, చేసిన తేడా ఉంది. అది జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనే చేయి పెట్టుకున్నాడు. ఏదో కుర్రోళ్ళే బాగా రాజశేఖర రెడ్డి గారి కొడుకులే కుర్రోళ్ళే బాగా చేస్తాడు, ఈయన ముసలోడు అయ్యాడు, ఇంకేం కొడతాడు లేడు. చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి బాగా కొడతాడని బాగా కొట్టాడు జనానికి. ఏది పాపం చెప్పుకోకూడదు కానీ 5 స్కూల్ దగ్గర బిస్కెట్లు అమ్ముకొని బతికే, సంచి తీసుకొని బతికే ఆయన కొడుకు ఏదో కొద్దిగా ఏదో ఉండి ఉండలేక పిల్లలకి అందా, పోరగాళ్ళకి అందా ఉత్సాహం కోసం ఐటీ కట్టాడంట. ఆయన 4 ఏళ్ళు పింఛన్ వచ్చేది తీసి పారదింగాడు. అంత త్యాగం చేశాడు జగన్మోహన్. ఇప్పుడు అన్నా క్యాంటీన్ చంద్రబాబు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి వీళ్ళు అంతా ఓట్లేసి సన్నాసులు, ఈ అన్నా క్యాంటీన్ దగ్గర తినేవాళ్ళు ఓట్లేసి సన్నాసులు, వీళ్ళకెందుకు అన్నా క్యాంటీన్ అని ఎత్తి దిగాడు. అట్లా త్యాగం చేసుకొని ఆయన పెట్టాడు. చంద్రబాబు గారు వచ్చాడు. ఒక్క ఇల్లు కట్టాలంటే సామాన్య ఇల్లు కట్టాలంటే 2 సంవత్సరాలు పట్టిద్ది. ఏది ఆ సిద్ధాంతి అని టాపివాడు ఒకరోజు వచ్చి అది వచ్చి ఇది వచ్చి సామాన్య ఇల్లే 2 సంవత్సరాలు పట్టిద్ది. రాజధాని కనీసం 20 ఏళ్ళు అన్నా పట్టిద్ది. రాగానే ఏదో ఇల్లు అనగానే పండగ అంటారు చూసావా, అదేం కాదు, నిదానంగా అయ్యిద్ది. బాబు గారు చేస్తాడు. బాబు గారు టైం మొట్టుకి ఈ రాజధాని అయిపోయినాక ఆయన ఆయుష్ కూడా 100 సంవత్సరాలు లేకపోతే 101 సంవత్సరం 102 సంవత్సరాల మటుకు ఆయుష్ మటుకు ఎట్టిది. బాబు గారు చేస్తాడు, చేస్తాడు.
నెంబర్ 1గా ఉంటాడు. ఈ అమరావతి ఆంధ్రప్రదేశ్లో ఆయన పేరు సువర్ణాక్షరాలతో నిలిచిపోద్ది. ఓకే. జై అమరావతి, జై జై అమరావతి. ఇది పరిస్థితి. అమరావతి రాజధాని నిర్మాణం చంద్రబాబు గారి హయాంలోనే జరగబోతుంది. ఇంకా మరిన్ని నిధులు అమరావతి నిర్మాణానికి రాబోతున్నాయి. అమరావతి నిర్మాణ పనులు పరుగులు పెట్టబోతున్నాయి అనే దానిపై కూడా అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ 5 సంవత్సరాల పోరాటం ఉద్యమం ఫలితమే అమరావతి పురుడు పోసుకుంది. అమరావతి నిర్మాణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా కూడా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు అనేది కూడా ఆయన అమరావతి రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నానితో గాలిబ్ చంద్, సిటీ 24/7 అమరావతి నుంచి.